కరీంనగర్ జిల్లా సదాశివపల్లి వద్ద మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని గురువారం ఘనంగా ఆవిష్కరించనున్నారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించబోయే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వీరితో పాటు ప్రభుత్వ వైపు చింతకుంట విజయరమణారావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ కొలకాని శ్రీనివాసరావు తదితరులు హాజరు కానున్నారు. ముద్దసాని దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమలాపూర్ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లలో యువజన వ్యవహారాలు, పర్యాటక, రవాణా మరియు సాంకేతిక శాఖల మంత్రులుగా పనిచేశారు. తన పదవీ కాలంలో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి, ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అందుకే అందరూ ఆయనను ప్రేమతో దాము అన్న అని పిలుచుకునేవారు. 1956 జూలై 20న కరీంనగర్ జిల్లా వీనవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో ముద్దసాని తారమ్మ, రామరెడ్డి దంపతులకు జన్మించిన దామోదర్ రెడ్డి 2012 ఏప్రిల్ 9న కన్నుమూశారు. కరీంనగర్ ముఖద్వారానికి ఉన్న తీగల వంతెన వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అందరికీ సంతోషంగా ఉంటుందని తెలియజేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు చింతకుంట విజయరమణారావు దామోదర్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతో విగ్రహాన్ని చేయించారు. ఏప్రిల్ 9న జరగనున్న ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు, నాయకులు హాజరు కానున్నట్లు సమాచారం. కార్యక్రమానికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.